రాష్ట్రంలో ఎలినో ప్రభావం చూస్తున్నాము. దాదాపు నెల వ్యవధిలో కూడా వర్షాలు పడలేనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 3-4 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా వర్షాలు ఉన్నాయనే దాని మీద కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం మనం. గత 3 రోజుల నుంచి కూడా ఉదయం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. దాంతోపాటు మోస్తారు నుంచి భారీ వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు సోమాజిగూడ కావచ్చు, అదేవిధంగా పంజాగుట్ట, అమీర్పేట ప్రాంతాల్లో కూడా నిన్న వర్షం కురిసినటువంటి నేపథ్యం కనిపించింది. దాంతోపాటు అటు మణికొండ ప్రాంతాల్లో కూడా బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్దకు రావడం జరిగింది. సో అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇక్కడ ఈ ట్యాంక్ బండ్లో కొన్ని కొలతలు ఉంటాయి. సో ఈ ఏదైతే నీటి మట్టాన్ని కొలిచేటటువంటి ఎఫ్టీఎల్ ఉంటుందో, సో దాని మట్టం ఒకవేళ నీటి స్థాయి పెరిగిందనుకో ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఇటు ఏదైతే ఈ ఈ ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో దిగువకి వెళ్ళేటటువంటి నాలాలకు సంబంధించి కూడా ఇటు గాంధీనగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, కవాడిగూడ కావచ్చు, హిమయత్ నగర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా కొంత ఈ వరదకు ముప్పు ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 3-4 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తుంది. ఇంకా 2 రోజుల వరకు కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందనే దాన్ని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఒకసారి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాన్ని కూడా మనం ట్యాంక్ బండ్కి రావడం జరిగింది. సో ప్రస్తుతం ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఎఫ్టీఎల్ అనేది ఒక స్తంభం ఉంటుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ని ఈ వాటర్ని కొలిచేటటువంటి ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభాన్ని మీరు విజువల్లో చూస్తున్నారు. సో ఇక్కడ మనకి ఒకసారి చూస్తే కూడా 514, 14.70, 514.60, 514.50 ఇది మీటర్లలో కొలుస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ మనకి 514 వరకు వస్తే మాత్రం కొంత ప్రమాదం వరకు పోల్చి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయనే దాన్ని కూడా తెలుస్తుంది. కొంత నీటి మట్టం ప్రస్తుతం మాత్రం కిందికే ఉన్నది. ఆల్మోస్ట్ 513 దగ్గరే ఉన్నది. కాబట్టి ఇంకా 1 మీటర్ పెరిగితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. వరుసగా ఇదే విధంగా వర్షాలు కురిస్తే మాత్రం ఇది కొంచెం ఉధృతతకి దారితీసే పరిస్థితులు ఉంటాయి. లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి సో ఖచ్చితంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి చూడవచ్చు, నిండు కుండల ట్యాంక్ బండ్ మనకు కనిపిస్తుంది. ఒకసారి విజువల్ అక్కడ చూపిస్తే నిండు కుండల ట్యాంక్ బండ్ మనకు కనిపిస్తూ ఉంది. వాటర్ అంతా కూడా ఈ ఈ ఏ విధంగా వస్తుంది అనేది కూడా స్పష్టంగా తెలుస్తాం. అయితే ఈ ట్యాంక్ బండ్ చుట్టుకు సంబంధించి కూడా దాదాపు 4-5 నాలాలకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఇందులో చేరుతుంది అనేది మనకు తెలుసు. సో ఆ నాలాల నుంచి వస్తున్నటువంటి వాటర్ ద్వారా, అదేవిధంగా వర్షం కురుస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆ ఓవర్ఫ్లో కావచ్చు, ఇదంతా కూడా ఈ మనం చూస్తున్నటువంటి ఈ తూముల ద్వారానే కిందికి వదులుతారు. సో ఎక్కువ ఈ వర్షం ఫ్లో ఉన్నప్పుడు ఈ తూముల నుంచి మొత్తం అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి జనవాసులకే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఈ వరద అనేది ఎక్కువ ముంపుకు గురి కాకూడదు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా శుభ్రపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారిగా అక్కడ చూడండి ఏ విధంగా చెత్త పేరుకుపోయింది ఏంటనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా వీటన్నిటిని కూడా క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఆ వరదలో ఈ చెత్త అనేది పేరుకుపోయి ఉంటుంది. ఆ నీటిని ఆపడం ఓవర్ఫ్లో అవ్వడము, సో దాంతోపాటు అది ఉండడం వల్ల కూడా ఎక్కువ రోజులు అక్కడ నిల్వ ఉండడం వల్ల కూడా కొంత ప్రమాదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ ఫ్లో అనేది వెళ్ళకుండా ఒకేసారి వెళ్ళడంతో కొంత ఈ వరద తాకిడికి కూడా కొన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి కొన్ని ఇల్లులు కావచ్చు, లేకపోతే గోడలు కావచ్చు, పహారీ గోడలు కావచ్చు, కూలిపెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి ఒకసారి ఏ విధంగా చెత్త పేరుకుపోయింది ఏంటనేది కూడా మనకు తెలుస్తుంది. వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకోవైపు నుంచేమో వాతావరణ శాఖ మాత్రం చెప్తున్నది వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలనే దాన్ని కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఓవర్ఫ్లో వస్తే మాత్రం కింద ఉన్నటువంటి ఆ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా చూస్తున్నాము ఈ నాలాల పక్కనే ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు. ఆ ఇల్లు నిర్మించుకున్న నాలాకు ఆనుకొని ఇల్లు ఉంటాయి. కాబట్టి ఈ ఎక్కువ వరద ఫ్లో వచ్చినప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి కూడా వాటర్ అంతా కూడా ఎక్కువ మోతాదులో కిందికి తూముల ద్వారా విడవడం వల్ల ఏం జరుగుతుందంటే ఒకేసారి ఆ ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఇల్లు నిర్మించుకున్న చాలా పాతవిగా అంటే చాలా సంవత్సరాల క్రితం కూడా వారు నిర్మించుకొని ఉంటారు. కాబట్టి సో ఈ ఓవర్ఫ్లో ఒకేసారి రావడంతో ఆ ఇండ్లు కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది అనే దాని మీద కూడా తెలుస్తున్నది. గతం నుంచి కూడా అధికారులు చెప్తున్నారు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలనే దాన్ని కూడా కొంతమంది కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ
చాలా వరకు కూడా ఖాళీ చేయని పరిస్థితులు కనిపిస్తాయి. సో చూడొచ్చు నీటి మట్టం ఏ విధంగా ఉంది అనేది ట్యాంక్ బండ్లో అనేది చూస్తున్నాం. స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది ఎంత మోతాదులో ఉన్నది ఏంటి అనేది కూడా. సో దాదాపు 513 వరకు కూడా మరి నీటి మట్టం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంకొక సెంటీమీటర్ పెరిగితే మాత్రం మళ్ళీ ఈ తూముల ద్వారా ఎక్కువ నీరు కింది పంపించే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చూడొచ్చు చెత్త ఏ విధంగా ఈ ట్యాంక్ బండ్ చుట్టూ పరిసరాల్లో పేరుకుపోయింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీటన్నిటిని కూడా క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎక్కువ నీరు ఈ నిల్వ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి క్రిమి కీటకాలు కావచ్చు, వివిధ అవి కూడా వచ్చి నిల్వ ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవి ఇక్కడ ఉండడం వల్ల కూడా ఈ వాటర్ వెళ్ళకపోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అదేవిధంగా దీనివల్ల కూడా దుర్వాసనలు ఇంకా అంటే ఇప్పటికే ట్యాంక్ బండ్ అంటేనే కొంచెం స్మెల్ వస్తుంటుంది. సో ఈ వాటర్ అంతా కూడా మరిగి మరిగి ఉంటుంది కాబట్టి ఎండలకు కావచ్చు, వర్షాలకు కావచ్చు, ఖచ్చితంగా స్మెల్ అనేది ఉంటుంది. ఇంకా వీటి వల్ల వ్యర్థ పదార్థాల వల్ల కూడా ఇంకా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో చూడొచ్చు విజువల్లో మనం చూస్తుంటే ఎంత మంచిగా హ్యాపీగా కనిపిస్తూ ఉంది, సంతోషంగా కనిపిస్తూ ఉంది. వాటర్ అలజడి కావచ్చు అదంతా కూడా అనేది చూస్తున్నాం మనం. సో ఈ వాటర్ అనేది ఇంకా ఎక్కువ అయితే మాత్రం కొంత ప్రమాదం ఉండేటటువంటి పరిస్థితులు మాత్రం ఏర్పడవచ్చు అనే దాని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో మనం చూసినాం ఈ ట్యాంక్ బండ్ ఓవర్ఫ్లో అవడం వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. 2009-10 ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఇదే మనం నిల్చున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా మునిగిపోవడం, ఇక్కడ నుంచి వరద అంతా కూడా నీళ్ళలోకి రావడం, ఆ ఇళ్లలో కొంతమంది కొట్టుకుపోవడం, ఇల్లు కూలిపోవడం, చాలా గందరగోళ పరిస్థితులు మనం గతంలో 2009-10లో కూడా చూసాం ఈ ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో. సో అట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలినో ప్రభావం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుంది ఏందనే తెలియట్లేదు మనందరికీ కూడా. ఎందుకంటే అప్పుడే ఎండగా ఉంటుంది, ఆ తర్వాత జల్లులు పడుతూ ఉన్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి, దాని తర్వాత భారీ ఎత్తున అతి భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో దానివల్ల ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందనేది చెప్పలేకపోతున్నారు అధికారులు కూడా. వాతావరణ అధికారులు కూడా సూచనలు ఇచ్చిన దానికంటే ఎక్కువ మోతాదులో వర్షాలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న చూసినాం మనం కుమరంభి ఆసిఫాబాద్ జిల్లాలో ఎంత మోతాదులో వర్షం పడింది అనేది కూడా మనం చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంత ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి కనిపించింది. అన్ని జిల్లాల్లో మళ్ళీ అంత మోతాదులో వర్షం కురవలేదు, కానీ ఇక్కడ ఆ ప్రాంతంలో కురిసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఎప్పుడు ఎక్కడ ఏదైనా జరగవచ్చు, ఏదైనా వర్షం పడవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా ఒక చిన్న వర్షం చినికిగే కొన్ని జీవితాలు అతలాకుతలం అయిపోయేటటువంటి పరిస్థితులు కనపడతాయి. గతంలో చూసినాం, మొన్న రీసెంట్గానే 2 నెలల క్రితం కూడా చూసినాం. అంతకుముందు ఎండాకాలం కంటే ముందు కూడా రామ్నగర్లో ఈ ఎక్కువ వర్షం పడడం వల్ల ఒక మనిషి గల్లంతై చనిపోయాడు. ఒక మనిషి గల్లంతై అందులో పడిపోయిన నాలలో చనిపోయి 3 రోజుల తర్వాత తన బయటికి తీయడం జరిగింది ఆ డెడ్ బాడీకి సంబంధించి. సో ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి తరచూ హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా. ఇటు నాలాలకు సంబంధించి, అదేవిధంగా ఈ ఏవైతే రోడ్లకు సంబంధించి చుట్టుపక్కల ఉంటాయో వాటన్నిటి కూడా క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ప్రభుత్వాలు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా కావచ్చు. ఇప్పుడు వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటారు, లేకపోతే ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఆఫీసులకు వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ ఆ ప్రయత్నంలోనే ఈ వర్షం చినుకులకి వరద వచ్చి చేరుతుంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయో తెలీదు. సో తెలియక అట్లా బండి నడుపుకుంటూ అలా పడ్డటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూసాము. సో ఒక 5 నిమిషాలు క్షణికావేశం వెళ్ళకుండా ఒక 5 నిమిషాలు జాగ్రత్త వహిస్తే మనం సురక్షితంగా ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఇంట్లోకి కావచ్చు, ఆఫీసులకు కావచ్చు. సో ఓవరాల్గా అంటే నేను చెప్పేది ఎందుకంటే ఈ వర్షాకాలం వస్తున్న పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో మనకు తెలియదు. అట్లాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిస్థితి మాత్రం కొంత నిలకడగానే ఉన్నది. కానీ మరి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వర్షం కురుస్తున్నది. మార్నింగ్ అండ్ మధ్యాహ్నం కొంచెం డ్రైగా ఉంటున్నది, సాయంత్రం మళ్ళీ భారీగా కురుస్తుంది, నైట్ అంతా కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సో ఏకదాటిగా కరెక్ట్గా ఒక గంట సేపు వర్షం కురిసిందనుకో, భారీ వర్షం కురిసిందనుకో, ఈ ట్యాంక్ బండ్ అంతా కూడా ఈ FTL ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అదంతా కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నాళాల నుంచి వచ్చి చేరుతుంది, వరదపు నీరు వచ్చి చేరుతుంది. సో ఇదంతా నీరు మొత్తం కూడా ఎక్కువ కావడంతో ఈ FTL అనేది నిండిపోవడం జరుగుతుంది. వెంటనే అధికారులు కూడా దీనికి రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా దీని మీద ప్రత్యేకంగా నిఘా ఉండాలనేది తెలుస్తూ ఉన్నది. ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా జనవాసులు ఎవరున్నా కూడా ఈ వర్షాకాలానికి బిక్కుమంటూ బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. సో ఎక్కువ వరద రావడం, ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఎక్కువ వరద రావడం, ఇళ్లలోకి నీళ్లు రావడం, సామాగ్రి తడిచిపోవడం, కొంతమంది గల్లంతై కొట్టుకుపోవడం, ఇట్లాంటివి తరచుగా చూస్తున్నాం. కాబట్టి సో ఎప్పుడు కూడా వాతావరణ శాఖ చెప్తున్నది వినాలి. దాంతోపాటు సో చాలా వరకు కూడా మీడియా మాధ్యమాల్లో కూడా వస్తున్నటువంటి వర్షపాతంకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పుడు కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ట్యాంక్ బండ్ నిలకడగానే ఉంది. మరి
ఈ రాత్రి సాయంత్రం వరకు కూడా బాగా వర్షం కురిసే మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వీడియో సాంబాతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, ట్యాంక్ బండ్ నుంచి.